అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని నేతలు కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, నక్కా ఆనందబాబు హాజరై నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలను జగజీవన్ రామ్ పుణికిపుచ్చుకున్నారని, నేటి పాలకులు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబు సైతం ఆయన బాటలోనే నడుస్తూ పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నారని నేతలు వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధంలో పూర్తి స్థాయిలో గాంధీజీ గారితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ స్వాతంత్ర సాధనతో పాటు భారతదేశ స్వాతంత్ర అనంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని నేడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల అభ్యున్నతి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఆనాడు ఇచ్చినటువంటి మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో బాబు జగజీవన్ రామ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని పూర్తిగా తుంగలో తొక్కడమే కాకుండా దళితుల అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యటువంటి పరిపాలన గత ప్రభుత్వం ఉందైతే ఈరోజు దళితులకు రాజ్యాధికారం ఇచ్చేటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి నిజమైనటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది. దళితుల అభ్యున్నతి, వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా దోహదపడుతుందని చెప్పి ఆయన బిరుదాంకితం పొంది సమాజంలో ఆయన చేసిన అశేష కృషికి ఈరోజు ఆయన 118వ జయంతి కూడా విస్మరించకుండా సమాజంలో మనందరం జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆయన కనపరిచిన ఆయన విశేష కృషి అని మనం చెప్పుకోవాలి. దళితుల్ని బయటకు తీసుకురావడం కోసం, అస్పృశ్యతని రూపుమాపడం కోసం ఆయన గాంధీజీ ఆశయాల్ని పుణికిపుచ్చుకొని నడిచిన విధానం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు సమాజంలో భావితరాలు అందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ఇనుమడింపజేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాను. అదే స్ఫూర్తితో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని బయట వేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలని కానివ్వండి, వాళ్ళ అభ్యున్నతికి దోహదపడతా పాటుపడతా ఉన్నది. ఇవన్నీ కూడా మంచి ప్రభుత్వం యొక్క లక్షణాలుగా మనం గుర్తించుకోవాలి. మరొకసారి అలాంటి మహనీయుణ్ణి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పనిచేసి పనిచేసిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ప్రధానమంత్రి